చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గులు చేసేది పేదవాళ్ళు నిరుపేదలుగా చేయాలనుకుంటున్నారు. 24 గంటలు భిక్షమెత్తుకోవాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు 10 రూపాయలు మనం ఇస్తే 100 రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైపోయింది, ఆయన సినిమా అయిపోయిందని అర్థమైపోయింది, ఇంకెవరు భయపడని కూడా అర్థమైపోయింది, తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట. ఏ తమ్ముడు ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు, ఒక గ్రనైట్, సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం, ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు పాపం. 200 కోట్ల రూపాయలు గ్రెనైట్ వ్యాపారం చేసుకున్నారు. చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు. 40 లక్షలు కరెంటు చేతులు కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే దోచుకున్నాడుకు రాలేదు, ఎవరి పేరుతో ఆస్తుందో వాడికి వచ్చి ఆ 40 లక్షలు ఇది కట్టమంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉందా తీవయ్యా నువ్వు? పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి పరుడు, సాక్ష్యాలతో ఇస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మాట్లాడితే కుప్పానికి వస్తాడు, మాట్లాడితే కుప్పానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా మీకందరికీ? మన మీద ప్రేమతో కాదు, మన గ్రనైట్ల పైన ప్రేమ అతనికి. కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి, దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మీరు మంత్రా దళారిలా అని అడుగుతున్నా. దళారుడైతే దళారు వ్యాపారం చేసుకోండి, మంత్రులైతే సేవా కార్యక్రమాలు చేయండి. ఏదో నా మీద దాడి చేసినంత మాత్రాన భయపడిపోతాననుకోవద్దండి. అవినీతి పైన నిరంతరం పోరాడుతా మీరు మిక్కిందంతా కక్కించే వరకు వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు చూస్తే అవసరం లేని కాలువల కోసం 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, అందరినీ ఒక కాలువ తవ్వుతున్నారు. ఎందుకు? మీ మీద ప్రేమ కొద్దా? దేనికి? కాసుల కక్కుర్తితో డబ్బులు కొట్టేయడానికి. చేసేది 10 రూపాయల పని, బిల్లు చేసుకునేది 100 రూపాయలు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి డబ్బులు? ఇది మీ డబ్బులా? ఎవరి డబ్బులు? ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి మీ మంత్రిని తీసేస్తావా? తీస్తావా అని అడుగుతున్నా. ఇంకొకరికి ఎంపీ ఇచ్చావు, ఆ ఇంట్లోనే ఇంకొకరికి ఎమ్మెల్యే ఇచ్చావు. అంటే రౌడీజం చేస్తే భయపడిపోయి ఓట్లు వేసే రోజులు అయిపోయినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలు 45 ఏళ్ళు ఎంతో మంది చూసా. నేను అనుకోనుంటే వీళ్ళు రోడ్లకు కూడా వచ్చేవాళ్ళు కాదు, రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం. ఏంటయ్యా సామాజిక న్యాయం నువ్వు చేసింది? ఎవరికి పదవులు ఇచ్చావు? రెడ్లందరూ కూడా బాగుపడలా. బాగుపడింది 4 రెడ్లే. ఎవరు? పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, ఇంకో పక్క సుబ్బారెడ్డి, ఇంకో పక్క విజయసాయి రెడ్డి. 4 రెడ్లు బాగుపడితే దేశం అంతా రెడ్లు బాగుపడ్డారా? తమ్ముళ్ళు ఆంజనేయ రెడ్డి బాగుపడ్డా? మహానంద రెడ్డి బాగుపడ్డా? ఏమంటారు మీరు? ఎవరన్నా బాగుపడ్డారా? రెడ్లు అనే వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా?
ఎవరన్నా బాగుపడ్డారా? ఎస్సీలు ఎవరన్నా బాగుపడ్డారా? ఈ తాండాలో ఉండే ఎస్టీలు ఎవరన్నా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి సామాజిక న్యాయం?